ప్రభు నామాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నిజ రక్షకుడు నిరంతర స్తోత్రాలకు మన ఘనమైన తండ్రి దేవాదేవుడు మనం దీవించి ఆదరించి ఆశీర్వదించిన కనుక ఆమేన్. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ప్రేమతో దేవుని సంధికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని వినడానికి ప్రభు మన జీవితాలకు దయచేసినటువంటి గొప్ప ఆత్మీయ స్థితిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందరికీ లేనటువంటి మహాభాగ్యం మనకు అనుగ్రహించారు. ఈ భయంకర దినాల్లో వైరస్ వ్యాప్తి చెంది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి తరుణంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి మనలను, మన కుటుంబాలను, మన యజమానులను, బిడ్డలను, ప్రతి ఒక్కరిని తన భద్రతలో భద్రపరిచి తన రెక్కల చాటున తన అద్భుతమైనటువంటి సహాయ హస్తం అందించి గాయపడిన హస్తంతో స్వస్థపరిచి తన కృపను మన ఎడల కనపరుస్తున్న రీతిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుడు మన పట్ల ఎంత కృప గలవాడో, ప్రేమ గలవాడో, జాలి గలవాడో ఆయన యొక్క కార్యక్రమాలను బట్టి మనం తెలుసుకుంటాం. ఆయన సంకల్పం మన పట్ల ఎంతో గొప్పది. ఆయన ఉద్దేశాలు మన పట్ల ఎంతో గొప్పది. ఆయన కార్యములు ఎంతో విస్తారమైనవి. ఇవన్నీ కూడా మనం గ్రహించినప్పుడు ప్రభు యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని పొందగలుగుతాం. ఆయనకి ఇష్టమైన పరివారంలో సభ్యులుగా ఉంటుంది. కాబట్టి ప్రభు యొక్క సంకల్ప బలం ఏంటో, ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలని ఈ సమయంలో సంఘాన్ని కోరుతూ ఉన్నాను. యాకోబు భక్తుడు తన పత్రిక ద్వారా వ్రాస్తూ 1వ అధ్యాయము 18వ వచనములో తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను అన్నాడు. మనం ప్రథమ ఫలముగా ఉన్నట్లు ఆయన సృష్టించినటువంటి సృష్టి యావత్తులో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన, జీవవాక్యము వలన, మనం బ్రతికించే వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. మనల్ని కన్నటువంటి తండ్రి తన యొక్క సంకల్ప బలం ఏంటంటే ఈ ఆయన సృష్టించిన సృష్టాత్మకలో కూడా మనల్ని ప్రథమ ఫలముగా ఉంచడం, ప్రథమ స్థానంలో ఉంచడం, ఘనమైన స్థితిలో ఉంచడం, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనకు ఇవ్వటం, ఎన్నో రెట్లు హెచ్చించి ప్రభువు మనలను బట్టి ఆనందించడం. ఏ విధంగా ఈ విధమైనటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం, ఆ ప్రథమ ఫలంగా ఎలా ఉండగలం అని ఆలోచించినప్పుడు అక్కడే కొన్ని విషయాలు మనకు రాస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. అక్కడ 19వ వచనంలో చెప్పబడినటువంటి మాట వినుటకు వేగిరపడాలి. ఈ లోకంలో వేమన్న గారు ఒక పద్యం రాశారు. అందరికీ చక్కగా సుపరిచితమైనటువంటి ఆ యొక్క పద్యం. వినదగ్గుని ఎవరు చెప్పినా వినినంతనే వేగిరపడక వివరించదగు. వినదగ్గుని ఎవరు చెప్పినా ముందు మనం వినాలి, వినటం నేర్చుకోవాలి. ఆ దానిలో ఉన్న భావం ఏంటో అర్థం చేసుకోవాలి. ఏం చెప్పబడింది, ఎందుకోసం వివరించబడుతుంది, దీనిలో ఉన్నటువంటి అర్థం పరమార్థం ఏంటి అనేది మనం గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ వినుటకు వేగిరపడు. యాకోబు భక్తుడు రాస్తూ దేవుని యొక్క జీవపు మాటలను ఏమన్నాడు, వినుటకు వేగిరపడు వాడు. వినటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, ఇష్టం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే మీరు వినుటకు విందురు కానీ గ్రహింపరు అని చెప్పి
వాక్యం చెప్తా ఉంది, సువార్తలో మనకు కనిపిస్తూ ఉంది. వినుటకు విందులు కానీ గ్రహించరు. అంటే ఆ వినటానికి కావలసినటువంటి ఆ విధమైనటువంటి అంకిత భావం, చక్కని మరి ఆ గ్రహించేటువంటి స్థితి కోల్పోతుంది. అవన్నీ లేకపోవడం, ఓ చక్కని నియమం, ఒక నిష్ట, అవన్నీ కూడా లేకుండా ఏదో గుడ్డేదో చేలో పడినట్టు వినటం, విడిచిపెట్టడం. వెనకటి ఎవడన్నా అంట 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడరా అంటే ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టడం అన్నాడు. అట్లాగే ప్రస్తుతం ఎన్నో దైవ వాక్యాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఆధ్యాత్మిక సందేశాలు వింటున్నాం, శ్రేష్టమైనటువంటి బోధ వింటున్నాం. మన సంఘాల్లో, ఆదిమ సంఘాల్లో, మనకి ఇష్టమైనటువంటి దైవజనుల దగ్గర, టీవీ ఛానల్స్లో, వీడియోల ద్వారా ఎన్నో మాటలు, ఎన్నో విషయాలు వింటూనే ఉన్నాం. వింటున్నాం, దులిపేసుకుంటూ ఉన్నాం, వింటున్నాం, విడిచిపెడుతూ ఉన్నాం. ఎందుకు నువ్వు విని గ్రహించలేకపోతున్నావు అంటే నీ చెవులు మందంగా ఉన్నాయని వాక్యం సెలవిస్తూ. ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే నీ హృదయము ప్రభుతో ఆ విధంగా తయారైపోయిందని చెప్పి, ఎక్కడ కూడా దానిలో దేవుని యొక్క మాటలకు స్థానం లేదని చెప్పి వాక్యం సెలవిస్తూ ప్రభు పట్టుకున్నాను. ఎందుకు నువ్వు గ్రహించట్లేదంటే నీ హృదయం అంతా వేరే ఆలోచనలతో నిండిపోదు, నీ ప్రణాళికలన్నీ వేరే రూపంలో ఉన్నాయి, నీ ఉద్దేశాలన్నీ లోకానుసారంగా ఉంటాయి. ఆల్రెడీ నింపబడినటువంటి హృదయంగా ఉంటాం, తెరుగుబడిన హృదయంగా, ఖాళీ చేయబడిన హృదయంగా, ఆసక్తి గల హృదయంగా, దేవుని మాటలతో నింపుదల కలిగిన హృదయంగా ఉంటులా. కాబట్టి వేగిన పట్టలేదు. హృదయం అనే తలుపు వద్ద యేసునాథుండు నిలిచి సదవిడవచ్చు తట్టుచుండే సకల విధములని పాట పాడుతుంది. పిలుస్తున్నాడు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా. నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, నా మాట విను. ఎన్ని రకాలుగానో పిలుస్తున్నాడు. పిలుస్తుంటే అసలు మనకు వినపట్ల, లక్ష్య పెట్టట్లా, ఆ పిలుపు మీద మన దృష్టి ఉండటంలా, దానికి మన జీవితంలో ఇంపార్టెన్స్ ఇవ్వటంలా, ప్లేస్ అనేది లేకుండా పోతాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే వేగిన పడాలా వినుటకు, దేవుని మాటలు వినుటకు, దేవుని సందేశాన్ని అంగీకరించడానికి. ఏం చెప్పబడుతుంది నా కొరకు, ఈ జీవవాక్యంలో నా కొరకు ఏమి దాచిపెట్టారు, ఏమి రాసిపెట్టారు, దేన్ని నేను గ్రహించాలి. ఎందుకంటే అలా మనం విన్నట్లయితే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఇదే భాగంలో చెప్తాడు, మీరు వినువారు మాత్రముగా ఉండక, మీరు వినువారు మాత్రంగానే ఉంటే, దాన్ని గ్రహించకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినువారంగానే ఉంటే అద్దములో మన సహజమైన ముఖము చూసుకున్న వారంగా, అంటే మనల్ని మనం చూసుకుంటాం, మర్చిపోతాం. ప్రతిరోజు అద్దం దగ్గరికి వెళ్ళాల్సిందే. మనం ఎలా ఉంటామో, మన రూపురేఖలు ఏంటో, మన స్థితి ఏంటో, నలుపో ఎరుపో తెలుపో అన్నీ మనకు తెలుసు. అయినప్పటికీ ప్రతిరోజు వెళ్తామంటే ఇటు సాయంత్రకాలం మర్చిపోతాం. మన స్థితిని మనం మర్చిపోతున్నాం, మన పరిస్థితులను మనం విడిచిపెట్టేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ప్రభు ఎంతో ప్రేమ గలవాడు. మనల్ని ప్రథమ స్థానంలో ప్రథమ ఫలంగా చూడాలనుకున్నాడు. అందుకోసమే మనల్ని కన్నాడు. తన విలువైన రక్తం కార్చి రక్తములో మనల్ని కడిగి వెలపెట్టి కొన్నారు. విలువ కలిగినటువంటి రక్తమును కార్చి మనల్ని కొన్నారు. దాసత్వపు సంఖ్యలలో మనం ఉన్నప్పుడు, పాపమునకు అప్పగించబడినప్పుడు, శాపం మనల్ని ఏలుతున్నప్పుడు, మరణం మన మీద పరిపాలన చేస్తున్నప్పుడు ప్రభు తన రక్తమును కార్చి
తన ప్రాణమును సమర్పించి మనలను కొన్నట్లుగా వాక్యాల భాగాలు, లేఖనాలు తెలియజేస్తాం. మనము వినువారం మట్టుగా ఉంటే, గ్రహింపు లేని వారంగా ఉంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అద్దములో మన సహజ స్వరూపాన్ని చూసుకున్నటువంటి వారముగా, అంటే మనలను మనము మర్చిపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినిన వాక్య ప్రకారం ప్రవర్తించినప్పుడు, వినిన వాక్య ప్రకారం జీవించినప్పుడు, వినిన వాక్య ప్రకారం మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు వాక్యం కొరకు వేగిరి పడుతూ ఉంటాం. వాక్యం ఏం చెప్పబడతా ఉంది? ఈరోజు దేవుడు ఏ వాక్యంతో నాతో మాట్లాడుతున్నాడు? ఏ వాక్యం ద్వారా నా తప్పులు సరి చేస్తున్నాడు? ఏ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తున్నాడు? ఏ వాక్యం చూపించి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు? కుటుంబాల్లో, సంఘాల్లో, క్రైస్తవ సమాజాల్లో వాక్యం కొరకు వేగిరి పడేవాడు ప్రభు కొరకు అవసరం. వాక్యం పారాయణ చేసేవాడు ప్రభు కోసం అవసరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పబడుతూ ఉంది. వాక్యం, ఈ వాక్యం విన్నప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు నీవు ప్రథమ స్థానంలో ఉంచుకోవటానికి ప్రయాసపడుతున్నావు. ప్రభు కన్నా ఉద్దేశాన్ని నీ జీవితంలో నిలబెడుతూ ఉన్నావు. కృతైన పట్టణంలో ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళినటువంటి లూదియానాను మనం చూస్తున్నాం. ఆ సముద్ర తీరాన పౌలు బోధిస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని. ఆమె వాక్యమును వినటానికి వేగిరపడింది. వేగిరపడుతూ ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళింది. వాక్యం పట్ల ఆసక్తి ఉండి ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళింది. వాక్యం పట్ల అత్యాశ కలిగి ఎవరు ఎక్కడ వాక్యం ప్రకటిస్తారా అని వెతుక్కుంటూ 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 వెళ్ళింది. వెళ్ళి పౌలును కనుగొని ఆయన చెప్తున్న వాక్యాలను వేగిరపడుతూ ఆసక్తిగా వింటున్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది. నువ్వు వాక్యం వినట్లయితే, వేగిరపడుతున్నట్లయితే, వాక్యం పట్ల ఆశ కలిగి ఉన్నట్లయితే నీ హృదయం తెరవబడుతుంది. వాక్యంతో నీ హృదయం నింపబడుతుంది. ఆ పట్టణంలో ఆ కుటుంబం ప్రథమ స్థానంలో ఉంది దేవునిలో. అందుకొరకే దేవుడు ఆమెను కని ఉన్నాడు. సరే, అంత గొప్ప విషయాన్ని మనం ఈ యొక్క ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన కనినటువంటి ఆ సంకల్పం ఆమె పట్ల నెరవేరుతుంది. వాక్యం లేని ఆ పట్టణం, వాక్యం లేని ఆ ప్రాంతం, వాక్యం లేనటువంటి ఆ కుటుంబం, వాక్యం లేనటువంటి ఆ యొక్క వ్యక్తులు, ఎప్పుడైతే కుటుంబ యజమానురాలు ఆసక్తి కనపరిచిందో, వాక్యం కొరకు వేగిరి పడుతూ ఉందో, ఇప్పుడు ఆ పట్టణంలో దేవుని యొక్క ప్రథమ ఫలముగా ఆశీర్వదించబడినట్లు చూస్తా ఉన్నాం. ఆమె హృదయంలో ఉన్న వాక్యం ఫలిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ వాక్యాన్ని ఆమె విశదీకరిస్తున్నప్పుడు భర్త వింటున్నట్లుగా చూస్తున్నాం. కుమారులు తన యొక్క సంతానం వింటున్నట్లుగా చూస్తున్నాం. వారు కూడా విని బాప్తిస్మం పొంది రక్షణను స్వీకరించినట్లుగా మనం వాక్యాల ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే ఆ కుటుంబంలోని బిడ్డలు కూడా ప్రథమ ఫలముగా కనిపిస్తున్నారు. దేవుని సంకల్ప ప్రకారం వారి కనినటువంటి స్థితిని అక్కడ ఫలిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా ఏం చెప్తున్నారంటే, వినుటకు వేగిరపడుటయు, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువారునై ఉండవలెను. వినటానికేమో వేగిరపడాలి, మాటలాడటానికి, కోపించటానికి నిదానించాలి అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. నిదానించడం అంటే నెమ్మది కలిగి ఉండటం, తాలిమి కలిగి ఉండటం, తొందరపాటు లేకుండా ఉండటం, శాంతం కలిగి ఉండటం,
తరచి విషయాలను తెలుసుకుంటాం, ఆలోచించటం, మాట్లాడటం చాలా నిదానించాలని చెప్పి, అలాగే కోపించడానికి కూడా నిదానించాలని చెప్పి ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని జీవితాలు మనం చూసినప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్లే ఉంటారు. కొన్ని జీవితాలు చూసినప్పుడు అవసరమైన మాట్లాడు, కొన్ని జీవితాలు చూసినప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఒక విధంగా ఇవన్నీ కూడా తప్పే. ఇవన్నీ కూడా విస్తారంగా మాట్లాడటంలో దోషం ఉంది కాబట్టి ఎవరు కూడా విస్తారంగా మాట్లాడద్దు అని చెప్పి వాక్యం సెలవిస్తాం. ఇక్కడ యోబు భక్తుడు కూడా క్షమించాలి, యాకోబు భక్తుడు కూడా మనకు అదే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మాటలాడుటకు నిదానించాలి అంటాడు. మాట్లాడొద్దంటలా, నిదానించమంటాడు. కోపించుటకు నిదానించమంటున్నాడు. ఈ రెండు విషయాలకు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఎలా మనల్ని ఫాలో అన్నాడని చెప్పాడంటే, ఫాలో అవ్వాలని నిదానించండి, యు థింక్ అబౌట్ ఇట్, కొంచెం ఆలోచించండి, ఆలోచించి మాట్లాడండి, విలువైన మాటలు మాట్లాడండి, అర్థానికి సరిపడా మాటలు మాట్లాడండి. ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ యొక్క సబ్జెక్ట్ దానిలో ఉండేటట్టుగా చూసుకుని మాట్లాడండి. మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, సామెతల గ్రంథంలో చెప్తారు. మితంగా మాట్లాడేవాడు తెలివిగలవాడు. ఇలాగే దీర్ఘ శాంతముతో ఉండి మాట్లాడేవాడు మహావివేకి అంట. అలాగే ఒకవేళ కోపం ఎంచుకునే ముంగోపి, ఈ ముంగోపికి మూఢత్వమే తగునాడు, మూఢత్వం బహుమానంగా వస్తుందంట ముంగోపికి. కోపం గలవాడేమో కలహాన్ని రేపుతాడంట, దీర్ఘ శాంతం గలవాడు వివాదాన్ని అణిచివేస్తాడంట. మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, తొందరపాటు గలవాడు దారి తప్పిపోవును, మహాకోపిష్టి మరలా మరలా కోపించును. ఇలా ఈ రెండు అంశాలకు తగినటువంటి వాక్యాలు సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. 17 అధ్యాయంలో, 14 అధ్యాయంలో, 15, 16, 19 అధ్యాయాల్లో ఈ విషయాలన్నీ కూడా మనకు అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ఎలా మాట్లాడాలంటే మితంగా మాట్లాడాలి, శాంతం కలిగి మాట్లాడాలి, దీర్ఘ శాంతంతో మాట్లాడాలి, మనస్సును స్వాధీనపరుచుకుని మాట్లాడాలి, తొందరపాటు లేకుండా మాట్లాడాలి. అంటే నెమ్మదిగా విషయాన్ని ఆలోచించి, విషయాన్ని గ్రహించి, ఆ విషయం ఏంటో ఎదుటి వారికి మనం ఎటువంటి సమాధానం ఇవ్వాలి. పౌలు రాష్ట్ర సంఘాలకి, మీరు మాట్లాడితే రుచికరంగా మాట్లాడండి, ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. కొందరు మాట్లాడుతూ ఉంటే అసలు రుచి ఏంటో తర్వాత సంగతి కానీ ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరు తెలిస్తే చాలా వ్యతిరేకమైనటువంటి భావం, వినలేనటువంటి పరిస్థితులు, ఆ విన్న మాటలకు అసహించుకునేటువంటి స్థితి కూడా మనకు కనిపిస్తూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మాట్లాడటానికి నిదానించండి, తరిచి ఆలోచించి మాట్లాడండి, నెమ్మది కలిగి మాట్లాడండి, తాళిని తట్టుకుని, ఆ ఫీలింగ్స్ కొంచెం తట్టుకుని. కొంతమంది మాట్లాడుతుంటే మనకి రకరకాల ఫీలింగ్స్ వస్తా, చాలా వేరియేషన్స్ కలుగుతూ ఉంటాయి. కోపం వస్తూ ఉంటుంది, లేకపోతే రకరకాల మరి ఎమోషనల్స్ ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ నువ్వు దేవుని సంకల్పం చొప్పున ప్రథమ ఫలంగా ఉండాలంటే, ఆయన చిత్తం నిన్ను ప్రథమ ఫలంగా పెట్టమంటే నువ్వు నిదానించి మాట్లాడు, చక్కగా మాట్లాడు, రుచికరంగా మాట్లాడు, ఉప్పు వేసినట్టుగా మాట్లాడు, అవసరమైతేనే మాట్లాడు.
అనవసరంగా మాట్లాడదు. అట్లాగే కోపగించడం కూడా చాలా ఊరికే కోపం చేస్తూ ఉంటారు. భార్యని కోపడుతూ ఉంటారు, బిడ్డలను కోపడుతూ ఉంటారు, తన సహచరులను కోపడుతూ ఉంటారు. విషయం ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ముక్కోపి అంట మహా కోపం వస్తే మరలా కోపిస్తూ ఉంటాడు. అసలు ఇటువంటి కోపం ఉన్నవాడు పద్దాక ఏదో ఒక కలహాన్ని రేపుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ కోపం ఉన్నవాడికి మూఢత్వం ఉంటుంది. ఈ మూఢత్వమే వాడికి బహుమానంగా వస్తుందని చెప్పి మహాజ్ఞాని సొలొమోను మహారాజు గారి సామెతల గ్రంథాల్లో ఈ మాటలన్నీ రాశారు. దేవుడు దేవుడు చెప్తాడు, కోపపరుడి కానీ పాపము చేయకుడి అంటాడు. నువ్వు కోపడితే నీ కోపం సూర్యాస్తమయం లోపల సమాధానంగా మారిపోవాలి. సూర్యాస్తమయం అయితే అంటే నువ్వు ఉదయకాల సమయంలో ఎవరి మీద కోపం పెడితే కోపగించుకుంటే సాయంత్రం కల్లా వెళ్ళి వాళ్ళతో సమాధానం పడాలి, సఖ్యత పడాలి, చక్కగా కలిసిమెలిసి దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలు చేయవలసినటువంటి పనులు, చేయవలసిన కార్యములు, నేను సచ్చేదాకా వాడితో మాట్లాడనండి, వాడికి గొప్పం గడప తొక్కనండి, వాడి మొహం చూడండి, ఇటువంటి ప్రతిజ్ఞలు మనం చేయకూడదు. ఈ రకమైనటువంటి మాటలు క్రైస్తవులు మాట్లాడకూడదు. ఇది క్రైస్తవ జీవితానికి ఎక్కడా ఉపయోగం లేనటువంటి స్థితి. దేవుడు మెచ్చడు. ప్రియమైన దేవుడు మెచ్చడు. కోపపడుడి కానీ అందుకే ఆయన కోపము నిమిషమాత్రముండును. దేవుడు కూడా కోపం వస్తున్నాడా ఒక్క నిమిషమే ఉంటుంది. మన కోపం సచ్చేదాకా ఉంటుంది. మన కోపం బంధాలు తెగిపోయే వరకు ఉంటుంది. మన కోపం కుటుంబాలు విడిపోయే వరకు ఉంటుంది. మన కోపం పంతాలు నెరవేర్చుకునే వరకు ఉంటుంది. మన కోపం, మానవుల కోపం, రకరకాల కోపస్తులను చూస్తూ ఉన్నాం. పగలో ప్రతీకారాలు తీర్చుకుంటున్నాం. మరణం వరకు వెళ్ళిపోతున్నారు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రియమైన దేవుడు బిడ్డలా, దేవుడు చూస్తూ ఆయన సంకల్పం నిన్ను ప్రథమ ఫలంగా ఉంచాలనుకుంటే నువ్వు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ దేవుని కోపం రేపుతున్నావేమో, దేవుని చిత్తాన్ని పరీక్షిస్తున్నావేమో, ఆయన సంకల్పాన్ని అవమానిస్తున్నావేమో. జ్ఞాపకం పెట్టుకో. జాగ్రత్తగా నిన్ను నువ్వు సరి చేసుకోవాలని ఉదయకాల సమయంలో దేవుని వాక్యం తేటగా మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడు. నువ్వు కోపగించుకునేటప్పుడు నిదానించు. నీ కోపాన్ని నువ్వే అణుచుకో. చక్కగా తాళిని కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. ఎవరి మీద కోపపడకు. అప్పుడు దేవుడు తన సంకల్ప ప్రకారం నిన్ను ప్రథమ ఫలంగా చూస్తా ఉంటాడు. ఆ స్థితిలో నిన్ను నిలబెట్టాలి ఆయన సంకల్పం అదని చెప్పి ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. 4వ పాయింట్గా అక్కడ చెప్పబడినటువంటి ఏంటంటే చూడండి 21వ వచనములు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును చూచి లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మనం రక్షించేటువంటి వాక్యము, మనలో ఉన్న సమస్త కల్మషాలను కడిగివేసే వాక్యము, మనల్ని సరిచేసే వాక్యం, మనల్ని బాగు చేసే వాక్యం. ఏం చెప్తాడు ఆ వాక్యము? మన శరీరాత్మలను విభజిస్తూ, మూలుగుల వరకు దూరుతూ, ప్రాణాత్మలను విభజిస్తూ మనల్ని సరిచేస్తూ ఉందంట. సరిచేస్తూ 2 అంచుల వాడి అయిన ఖడ్గముగా మన శరీరంలో అది ప్రయాణం చేస్తూ ఉంది. మన ఆత్మల శరీరాన్ని డివైడ్ చేస్తూ ఉంది. ప్రాణాత్మలను వేరు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనల్ని సరిచేసే వాక్యం, బాగు చేసే వాక్యం. ఈ సత్యవాక్యము శక్తి గల వాక్యం సాత్వికముతో అంగీకరించాలి. వినుటకు వేగిరపడాలి,
మాట్లాడుటకు నిదానించాలి, కోపగించుటకు నిదానించాలి, శక్తిగల వాక్యమును అంగీకరించాలి. సాత్వికముతో, విరిగి నలిగిన మనస్సుతో, చిత్తశుద్ధితో, నిర్మల మనస్సాక్షితో, దేవుని ప్రేమను కలిగి వాక్యమును నీవు అంగీకరించాలి. బ్రతికించేది వాక్యం, నెమ్మదిచ్చేది వాక్యం. దావీదు చెప్తాయా, నీ వాక్యమును నేను చదవటం కొరకు ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈ వాక్యమును బట్టి భక్తి గలవారు సంతోషిస్తారు. ఈ వాక్యము దుష్టుల మార్గములన్నిటిలో నుండి నా పాదమును తొలగిస్తూ ఉంది. ఈ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురంగా ఉంది. ఈ వాక్యము తేనె కంటేను, చుంటి తేనె తారల కంటేను అతి మధురంగా ఉంది. ఈ వాక్యము పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉంది. ఈ వాక్యము వెల్లడి అగుడి తోడనే వెలుగు కలిగను. తెలివి లేని వాడికైన నాకు ఈ వాక్యము విడుదలవగానే తెలివి కలిగను. ఒకటా రెండా అలా చెప్పుకుంటూ వెళ్తే వాక్యము వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఎన్నో ఎన్నో మరెన్నో లెక్కలేనన్ని. దావీదు చెప్తాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని సాత్వికముగా అంగీకరించాలి. ఈ శక్తిగల వాక్యాన్ని, స్వస్థపరిచే వాక్యాన్ని, విశ్వాసం కలిగించే వాక్యాన్ని, ఈ బలమైన వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని అంగీకరించగలుగుతున్నామా? వాక్యాన్ని చదువుతున్నామా? మీ అందరికీ వందనాలు చెప్తూ ప్రతిరోజు ఈ జీవాహారం చదవాలని మనం చేస్తున్నాము. వాక్యం చదవాలని తెలియజేస్తున్నాను. ఉదయకాలంనే లేచి దేవుని వాక్యం చదవాలి. అతడు వేకువ జామునే లేచి చాలా రాత్రి వరకు ప్రయాసపడటం వ్యర్థమే. కష్టపడి సంపాదించటం వ్యర్థమే. ఏమేమో దేని కొరకు అరులు చాచి పరిగెత్తటం వ్యర్థమే. ఈ శక్తి గల వాక్యము నువ్వు సాత్వికంతో అంగీకరించినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు ప్రథమ ఫలంగా దేవుడు అందుకే చెప్తున్నాడు, అతడు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ప్రథమ ఫలముగా నిన్ను కనినటువంటి సంకల్పం అదే, నిన్ను ఎన్నుకున్న సంకల్పం అదే. ప్రభు తన రక్తంలో కడిగి నిన్ను పరిశుద్ధపరిచినటువంటి సంకల్పం అదే. నీకు బాప్తిస్మం ఇచ్చి నీ పాపములన్నీ ఉతక స్నానంలో ఉతికి నిర్మలముగా నిన్ను మార్పు చేసినటువంటి గొప్ప కార్యము అదే. ప్రథమ ఫలముగా నిన్ను నిలవబెట్టడం ప్రియమైన ప్రథమ ఫలముగా చూసారా? మొదటి అంశము వినుటకు వేగిర పడాలి. రెండవ అంశము మాటలాటకు నిదానించాలి. మూడవ విషయము కోపించుటకు నిదానించాలి. నాలుగవ విషయము శక్తిగల వాక్యమును, నిన్ను రక్షించే వాక్యము, నీ కల్మషములన్నీ కడిగివేసి తీసివేసేటువంటి వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఐదవ పాయింట్ మనం చూసినప్పుడు ఈ వాక్య ప్రకారము ప్రవర్తించాలి అంటే 22, 23 వచనాల్లో మనకు కనిపిస్తా ఉన్నది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండాను వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును
చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎటువంటి వాడో వెంటనే మర్చిపోవును కదా అంటాడు. వాక్య ప్రకారం ప్రవర్తించాలి. వాక్య ప్రకారం ప్రవర్తించినప్పుడు మన అడుగులు స్థిరపరచబడతాయి. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ప్రవర్తించినప్పుడు, జీవించినప్పుడు మన అడుగులు, పాదములు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా, నీ పాదములు ఇరుకున పడకుండా, నువ్వు నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఈ లోకంలో అనేక కార్యక్రమాలను చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా, గలిబిలి లేకుండా, ఆందోళన లేకుండా, భయం లేకుండా, భీతి లేకుండా, నీ పాదములు ఇరుకున పడకుండా అడుగులు స్థిరపరచకూడదు చెప్తాం. ఇంకేమంటాడు? వాక్య ప్రకారం ప్రవర్తించినప్పుడు హృదయములు ఏ పాపము ఏదో, నీ మీద పాపము పెత్తనం చేయదు, మరణము పెత్తనం చేయదు, ఏ దుష్టుడు నిన్ను ఏలలేడు. ఎందుకంటే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము స్థిరంగా ఉంది. ఆ ఏ వాక్యమైతే నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకున్నావో, ఏ మాటలైతే నువ్వు రాసుకున్నావో, ఏ ఆజ్ఞలైతే నీ హృదయం అనే పలక మీద నువ్వు ప్రింట్ చేసుకున్నావో, ఆ ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఏ పాపము నిన్ను పరిపాలించదు. దావీదు చెప్తాడు, అయ్యా నేను పాపము చేయకుండానట్లు, పాపపు ఆలోచనలు ఆలోచించకుండా ఉండినట్లు నీ వాక్యము నా హృదయములో భద్రంగా కాపాడుకుంటాను, నీ వాక్యము నా హృదయములో స్థిరంగా పెట్టుకుంటాను, నీ వాక్యము నా హృదయంలో, హృదయం అనే పలక మీద నేను రాసుకుంటాను. చేయాల్సినటువంటి 5వ కార్యం ఏంటంటే, ప్రథమ ఫలంగా ఉండాలంటే దేవుడు నిన్ను ఎందుకు కన్నాడో దాని ప్రకారం నువ్వు ఫలించాలంటే, దాని ప్రకారం నువ్వు జీవించాలంటే, దాని ప్రకారం నిన్ను నీవు మహింపరచుకోవాలంటే, గణపరచుకోవాలంటే వాక్య ప్రకారం ప్రవర్తించాలి. వాక్యము ధ్యానించుటకు, వాక్యాన్ని నా హృదయంలో పెట్టుటకు రాత్రి జాముల యందు నేను ఏమన్నాడు అలా కనిపెడుతున్నాడు. ఆ జాముల్లో ఎలా, రాత్రి జాముల్లో వాక్యం ఎలా చదవాలి, వేకు జామున వాక్యం ఎలా చదవాలి, తెల్లవారు జామున వాక్యం ఎలా చదవాలి, తరచి కనిపెట్టుకుని ఉంటాడు. కనిపెట్టుకుని చూసారా, ఏ జాములో మనం వాక్యాన్ని చదువుతున్నాం, ఏ జాములో వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించాలని నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఏ జాములో చదివిన వాక్యాన్ని హృదయంలో నిలవబెట్టుకుంటున్నాం. వాక్య భయము నా హృదయమునందు నిలిచి ఉన్నది అంటున్నాడు. ఈ వాక్య భయం అంట నా హృదయంలో నిలిచి ఉంది. అమ్మో, వాక్య ప్రకారం నేను చేయకపోతే, వాక్య ప్రకారం నేను ప్రవర్తించకపోతే, లోకానుసారంగా ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొంటే, ఈ విధమైన స్థితిగతులు నేను చేస్తూ ఉంటే నా జీవితంలో వాక్యం నిరర్థకం అయిపోతుంది కదా. కాబట్టి వాక్య భయము నన్ను వెంబడిస్తా ఉంది. వాక్యం ఎలా చెప్పింది కదా, ఆజ్ఞలు ఎలా చెప్తున్నాయి కదా, దేవుని ప్రేమ ఎలా చెప్తుంది కదా. నేను ఇతరులను ప్రేమించినట్లు నీవును ప్రేమించు అని ప్రభు క్రొత్త ఆజ్ఞ ఇచ్చారు కదా. మరి ప్రభు ఎలా చెప్పినప్పుడు నేను ఏం చేస్తున్నా? దయగలిగా ఉండటంలో ఆ విషయంలో ఎలా ఉన్నాను? ప్రేమ కలిగి ఉండండి అని వాక్యం చెప్తుంది, ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను?
కనికరము కలిగి ఉండని చెప్తుంది. ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను? ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంది అని చెప్తుంది. ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను? హృదయము శుద్ధీకరణగా కలిగి ఉండమంటుంది. ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను? అబద్ధం ఆడొద్దని చెప్తా ఉంది. ఆ విషయంలో ఎలా ఉన్నాను? ఎవరిని మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఏది ఆశించవద్దని చెప్తా ఉంది. ఆ విషయంలో నేను ఎలా ఉన్నాను? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ప్రకారం ప్రవర్తించాలి, వాక్య ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం అనుసరించాలి. వాక్యం పట్ల ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటారు. ఈ వాక్యం పట్ల ఆసక్తి అంట భక్షిస్తాం. వాక్యం ఎప్పుడు చదవాలి, వాక్య ప్రకారం ఎలా జీవించాలి, వాక్య ప్రకారం ఎలా ముందుకెళ్ళాలి, వాక్యాన్ని ఎలా అందరికీ తెలియచేయాలి, వాక్యంలో ఉన్న సారాన్ని 10 మందికి ఎలా అందించాలి. చూడండి ఇంకేం చెప్తున్నాను చూడండి. 25వ వచనంలో ఆయన స్వాతంత్ర్యమునిచ్చి సంపూర్ణమైన నియమములలో తేలిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక ఏమంటాడు? స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేలిచూచి నిలకడగా ఉండువాడు. నియమములలో నిలకడగా ఉండటం దేవుడు మనకు ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి నియమ నిష్టలలో ఆత్మీయ నియమము, శరీర నియమాలు కనిపిస్తా ఉన్నాయి మనకి. మనం తీసుకునే నిర్ణయాలే నియమాలు, మనం ఆలోచించేటువంటి పోకడలే నియమాలు, మనం ప్రతిరోజు చేస్తున్న కార్యక్రమాలే మన యొక్క నియమాలను తెలియజేస్తా ఉన్నాయి. ఈ నియమములలో నిలకడగా ఉండాలంట. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నిలకడగా ఉండాలి, ఒక వాగ్దానం చేసినప్పుడు నిలకడగా ఉండాలి, ఒక ప్రమాణం చేసినప్పుడు నిలకడగా ఉండాలి. వేకువజామున లేచి నేను మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానని దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు నిలకడగా ఉండాలి. దేవునికి చేతిలో చేయి వేసి ఒక చక్కని మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలకడగా నిలవబెట్టాలి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు, నీ నియమాలేంటి, నీ విధి విధానాలేంటి, నువ్వే కార్యక్రమాలు చేస్తున్నావు. పౌలు చెప్తూ ఉన్నాడు, మేలు చేయగోరినను కీడే చేయుచున్నాను. అందరికి మేలు చేయాలనుకుంటున్నాడు, కీడే చేస్తున్నాడు. ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నాను, కానీ వేరే నియమములో ఉన్నాను. నేను వేరే నియమములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు, ధర్మం కలిగి ఉండాలనుకుంటున్నాడు, అందరికీ ధర్మం చేయాలనుకుంటున్నాడు, కానీ వేరే నియమం కలిగి ఉంటున్నాడు. వేరే నియమంలో ఉన్నానంటున్నాడు. వేరొక నియమంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. నా అవయవములలో పాప నియమమును నన్ను చెరపట్టి లోబరుచుకుంది. ఏమంటాడంట? ఈ అవయవాల్లో, ఈ నరనరాల్లో పాపపు నియమం ఉండిపోయి అది నన్ను చెరపట్టి లోబర్చుకుంది. కాబట్టి మేలు చేయాలనుకున్నా చేయలేకపోతున్నా, కీడే చేస్తున్నా. అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నా, కానీ అబద్ధమే ఆడుతున్నా. మోసం చేయకూడదు అనుకుంటున్నా, కానీ మోసమే చేస్తున్నా. ఇతరులకు నష్టం కలిగించకూడదు అనుకుంటున్నా, కానీ నష్టాన్ని కలిగిస్తున్నా. ఇతరులను గాయపరచకూడదు అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా ఇతరులను గాయపరుస్తున్నాను. నా మాటల ద్వారా, కోపము ద్వారా, నా కార్యక్రమాలన్నింటి ద్వారా చెప్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వది నియమములో నిలకడగా ఉండటం. ఏమంటాడు? మనస్సు విషయములో దైవ నియమము, శరీర విషయములో పాప నియమమునకు దాసుని అయిపోయి ఉన్నాను అంటున్నాడు. మనస్సు విషయంలో అయితే దైవ నియమాలే నేను నెరవేర్చాలి, దేవుడు చెప్పినటువంటి నియమాలే పాటించాలి, దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగానే జీవించాలి, అలాగే బ్రతకాలి అనుకుంటున్నా.
కానీ శరీర విషయం వచ్చేటప్పటికి పాపపు నియమములకు దాసుని అయిపోయి ఉన్నాను అంటాడు. అదేమో ఆ మనసు విషయంలో ఆత్మకు దాసుడైపోయి ఉన్నాడంట, ఆత్మ నియమానికి. ఈ శరీర విషయంలో పాపపు నియమానికి దాసుడైపోయి ఉన్నాను, నన్ను ఎవరు విడుదల చేయగలరు? అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి అంటున్నాడు. నన్ను ఎవరు విడిపిస్తారు? ఎలా ఈ శిక్ష నుంచి నన్ను బయటికి లాగుతారు అని చెప్పినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము మొదటిలో ఇప్పటి నుండి క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధియు లేదు అని చెప్తూ చూడండి ఒకసారి మనం ఈ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం మొదటి నుంచి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము, చూసారా, క్రీస్తు యేసునందు ఒక నియమం ఉందండి. మనకి ఎన్నో నియమాలు ఉంటాయి, రకరకాల నియమాలు ఉంటాయి. ఎలా కావాలంటే అలా నియమాలు కలిగి ఉంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు నియమాలను మార్చేసుకుంటూ ఉంటాం, కొత్త కొత్త వాటిని పేరు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం మనకు నేర్పుతుంది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. క్రీస్తు యేసునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం ఒకటి ఉందంట. ఆ నియమము పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపిస్తాం. దేవుని నియమము మనల్ని పాపము నుంచి మరణము నుంచి విడిపిస్తుంది. ఈ శరీర నియమాల నుంచి విడిపిస్తుంది, శాపపూరితమైన నియమాల నుంచి విడిపిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ ఉండాలంటే క్రీస్తు యేసునందు ఉండాలి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాప మరణ నియమము క్రీస్తు యేసునందు జీవం ఇచ్చేటువంటి నియమములో మనం గనక ఆ నియమములో స్థిరంగా ఉన్నప్పుడు, దేవుని నియమములో నిలకడగా ఉన్నప్పుడు, క్రీస్తు యేసునందు జీవం ఇచ్చేటువంటి నియమములో స్థిరంగా మనం ఫలించినప్పుడు అది మన పాపము నుండి, మన మరణము నుండి, మన శాపము నుండి అది విడిపిస్తా ఉంది. ఎంత గొప్ప నియమం చూడండి. దేవుని నియమము మన మరణము నుంచి విడిపించే నియమం. దేవుని శాపము, క్షమించాలి, దేవుని నియమము మన శాపము నుంచి విడిపించేది కాదు. దేవుని నియమము మన పాపము నుంచి మనను విడిపించేటువంటి నియమంగా కనిపిస్తాము. కాబట్టి ఆ యొక్క నియమాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆత్మీయానుసారమైన నియమాన్ని మనం కూడా పొందుకుంటూ ఉంటాం. కాబట్టి 6వది నియమములలో నిలకడగా ఉండాలి. చివరిదిగా పరచువారము కాక క్రియలను చేయువారమై ఉండాలని 25వ వచనంలో చెప్తా ఉన్నాడు. చూడండి, క్రియలు చేయువాడై ఉండి నిలకడగా ఉండువాడేవాడు వాడు విని విని మరుచువాడు కాక, వాక్యమును విని మరుచువాడు కాక క్రియలు చేయువాడునై ఉండాలి. వాడే తన క్రియల్లో ధన్యుడవుతాడు అని చెప్తాం. ఏమంటాడు? క్రియలు, వాక్యము విని మరుచువారు కాక వాక్యానుసారమైన క్రియలు చేయువారై ఉండాలి. ఒకసారి అన్ని గుర్తు చేస్తారు. వినుటకు ఎగిరిపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి, శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి, వాక్య ప్రకారము ప్రవర్తించాలి, నియమములలో నిలకడ కలిగి ఉండాలి. చివరిది విని మరుచువారు కాక క్రియలు చేయువారై ఉండాలి. వాక్యమును విని మర్చిపోయేవారం కాకుండా క్రియలు చేసేవారంగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్ని మనం విన్నప్పుడు దేవుని యొక్క సంకల్పము, ఎందుకు మనల్ని కన్నారో ఆ సంకల్పము ప్రథమ ఫలముగా నిన్ను నిలబెట్టడానికి, అన్నిట్లో శ్రేష్ఠుడిగా నువ్వు ఉండటానికి, జ్యేష్ఠుడిగా నువ్వు ఉండటానికి,
ప్రథముడుగాను ఉండటానికి. ప్రభు సంకల్పం అలా ఉంటే మన సంకల్పం అధముడుగా మార్చేస్తుంది మనల్ని. వింటున్నాం, మర్చిపోతున్నాం. వింటున్నాం, గ్రహించలేకపోతున్నాం. వింటున్నాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. వాక్యం వింటున్నాం, భయభక్తులు లేకుండా తిరుగుతున్నాం. వాక్యం వింటున్నాం, మన యొక్క కార్యకలాపాల్లో ఎక్కడ మార్పు అనేది కలగటంలా. వింటున్నాం, మర్చిపోతున్నాం. మర్చిపోవడం కాకుండా వాక్యానుసారమైన క్రియలు చేయువారమై ఉండాలి అని చెప్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 2:14లోనే క్రియలు లేనప్పుడు తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? నేను దేవుని చాలా విశ్వాసంగా ఉంటానండి, నేను బాగా భక్తి చేస్తానండి, మేము భయభక్తులు కలిగి ఉన్నవారం అండి, మా కుటుంబం చాలా భక్తి కలిగిన కుటుంబం అండి. ఈ కుటుంబంలో ఎక్కడ క్రియలు కనిపించవు, దేవుని కార్యక్రమాలు ఎక్కడ కనపడతాం. ఆ జీవితంలో దేవుని ప్రేమ ఎక్కడ ఉండదు. ఈ జీవితంలో దేవుని వాక్యం ఎక్కడ కనపడదు. ఈ జీవితంలో విశ్వాసం కనపడదు. క్రియలు లేదు. ఊరికే వింటాం, పైకి వేషధారణగా జీవించడం. ఎక్కడ కూడా దేవుని నియమాలనేవి కూడా కనిపించవు. ప్రియమైన దేవుడు కనపడదు. అటువంటిది ఏం ప్రయోజనం? ఆ విశ్వాసము నిన్ను రక్షింపగలదా? క్రియలు లేని విశ్వాసము నిన్ను రక్షింపగలదా? అదే చెప్తూ ఉన్నాడు. సహోదరుడు సహోదరి గాని దిగంబరిగా ఉండి భోజనం లేకుండా ఉండిన ఎడల అమ్మా శరీరంలో కావలసినవి ఇయ్యక సమాధానముగా వెళ్ళండి అమ్మా, చలి కాచుకోమ్మా, తృప్తిగా జీవించండి, చక్కగా తినండి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఆమె శరీరానికి కావలసినవి, ఆమె అవసరాలు తీర్చేవి నువ్వు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా చలి పుట్టకుండా పడుకోండి, చక్కగా భోంచేయండి, మంచి వస్త్రాలు కట్టుకోండి, ఇలా క్రియలు లేకుండా చెప్పడం వల్ల ఏ ప్రయోజనం? ఈ ప్రయోజనం నీకేమైనా ఉపయోగపడుతుందా? ఈ భక్తి, ఈ విశ్వాసం, ఈ క్రియలు లేని విశ్వాసం నిన్ను రక్షిస్తుందా? ప్రశ్న వేస్తున్నాడు. భక్త కోటికి వ్రాస్తూ భక్తులకు ప్రశ్న వేస్తున్నాడు యాకోబు. ప్రియమైన దేవుడా గమనించండి. అలాగే విశ్వాసము, భక్తి జీవితం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఒంటరిగా ఉండి మృతమైపోతుంది అని చెప్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఉంటే ఏం ఉపయోగం? నువ్వు ఒక్కడిగా ఉంటే ఏం ఫలిస్తావు? ఒక్కడిగా ఉంటే ఎవరికి ప్రయోజనం? ఒక్కడిగా ఉంటే ఎవరికి మేలు? ఇతరులతో ఎటువంటి అనుబంధం లేకుండా, ఏ విధమైనటువంటి సాంగత్యం లేకుండా, ఏ విధమైన సమాచారం లేకుండా, ఏ విధమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయకుండా నువ్వు ఒంటిగా ఉన్నట్లయితే, ఈ ఒంటిగా ఉన్నవాడు రెంటికి వారవలేడంట. ఇంకొకటి చూసి వారవలేడు. ఒక్కడే తింటాడు, ఒక్కడే పడుకుంటాడు, ఒక్కడే చూస్తాడు, ఒక్కడే జీవిస్తూ ఉంటాడు. ఏం ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? వాడి బ్రతికుంటే ఎవరికి ప్రయోజనం? వాడి క్రియలు ఎవరికి ప్రయోజనం? వాక్యం ప్రశ్నిస్తా ఉంది ఇటువంటి వారిని. వాక్యం ప్రశ్నిస్తుంది. ఈ ఉదయకాశంలో ప్రశ్న వేస్తా ఉంది. నువ్వు ఒంటిగా ఉండి ఎవరికి ప్రయోజనం? ఈ విశ్వాసం ఇటువంటిది మృతమైంది కదా అంటున్నాడు. ఈ మృతమై ఉన్నటువంటి క్రియలు లేనటువంటి విశ్వాసం చేస్తూ ఉంటే విని నువ్వు మర్చిపోయేవాడు. వాక్యం విని మర్చిపోయేవాడు మృతమైపోయినవాడు. వాక్యం విని మర్చిపోయినవాడు ఒంటిగా ఉండి ఫలించనివాడు. వాక్యం విని మారనివాడు, మర్చిపోయినవాడు, ఒక తలాంతు పొంది భూమిలో దాచిపెట్టినవాడు. నీవు వాక్యము విని మరుచువాడిగా ఉంటే దేవునిపై తిరుగుబాటు చేసేవాడివి. ఒకసారి ప్రశ్న వేసుకోండి. నేను వాక్యం విని మర్చిపోతున్నానా? వాక్యం విని అనుసరిస్తున్నానా? వాక్యం విని విడిచిపెడుతున్నానా? వాక్యం విని ఫలిస్తున్నానా? ఫైండ్ యువర్ సెల్ఫ్.
అది మృతమైపోకూడదు. కాబట్టి క్రియలు చేయవాడు ధన్యుడగును అని చెప్తున్నాడు. నువ్వు ధన్యుడికరంగా భక్తి చేయాలి, ధన్యకరంగా క్రియలు చేస్తూ ఎదగాలి, ధన్యకరంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ప్రథమ ఫలంగా ఉండాలి, చక్కని భక్తి చేయాలి. కాబట్టి అక్కడే రాస్తాడు 26, 27 వచనాల్లో నిజమైన భక్తి ఏదనగా అంటున్నాడు, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. ఏంటయ్యా నువ్వు చేయాల్సిన క్రియలు? ఏంటయ్యా నువ్వు ఆచరించాల్సిన వాక్యము? నువ్వు అనుసరించాల్సిన వాక్యము? నువ్వు మర్చిపోకుండా నిలబెట్టాల్సిన వాక్యము? నీ యొక్క జీవితంలో నియమాలు కలిగి ఉండే స్థితి, వినుటకు వేగిరపడాల్సినటువంటి వాక్యము, శక్తి గల వాక్యము, సాత్వికంతో నువ్వు అంగీకరించి నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏమైనా ఉందయా అంటే దిక్కులేని పిల్లలను, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను, విధవరాండ్రను, above 60 years, the call for విధవరాండ్రు వైదవ్యం above 60 years, below 60 years ఆ విధమైనటువంటి పదాన్ని ఉపయోగించొద్దని వాక్యం చెప్తామని దేవుడు చెప్పారు. above 60 years ఉండి సత్ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టలై ఉండి దేవుని మందిరంలో సత్కార్యములు చేస్తూ భక్తి గల వారికి, సత్క్రియలు చేసేవారికి పరిచర్య చేస్తూ ఉండేటువంటి ఆ స్త్రీలను విధవరాండ్రు అన్నారు. ఎవరిని పడితే వాళ్ళని విధవరాండ్రు అనలా. దానికి ఒక గుడ్ నేమ్, ఒక చక్కని ఆశీర్వాదపూరితమైనటువంటి డెఫినేషన్ బైబిల్ ఇచ్చింది. ఆ విధవరాండ్రు వారి ఇబ్బందులలో, వారి కష్టంలో, వారి యొక్క ఎదుకులో, వారి ఇబ్బందులో వారిని పరామర్శించడం. ఈ తల్లిదండ్రులు లేని పిల్లలను, పరిశుద్ధులైనటువంటి విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శిస్తూ వారికి సహాయం చేయడం. చక్కని క్రియాపూర్వకమైనటువంటి కార్యక్రమం, సహాయం చేయడం. ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడు. ఇక రెండవ నియమం ఏంటంటే ఇహలోక మాలిన్యం. ఇహలోకము, ఈ లోకం, ఇహలోకములో ఉన్నదంతయు మనందరికి తెలిసిందే. దాదాపు ప్రతి వారం వాక్యం చెప్పిన ప్రతి స్థితిలో మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. ఇహలోకం అంటకుండా లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. ఇహలోకం అంటకుండా తన్ను తాను కాపాడు. ఎవరైనా సరే తను తాను కాపాడుకుంటున్నారా? ఈ లోకం అంటకుండా కాపాడుకుంటున్నారా? ఇక్కడ కూర్చుని దేవుని సన్నిధిలో కూర్చుని కూడా లోకానుసారమైన ఆలోచిస్తుంటారు. ఆమె చూడు ఎంత చక్కగా ఉందో, ఈమె చూడు ఎలా వచ్చిందో, ఆమె చూడు ఏ చీర కట్టుకుందో, ఈమె చూడు ఎటువంటి హ్యాంగింగ్స్ పెట్టుకొచ్చిందో. దేవుడు చూస్తూ ఉంటాడు. మోసపోకుడి దేవుడు విక్రించబడ్డో. మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ఏం చెప్పబడతా ఉంది వాక్యం? ప్రభు నిన్ను ప్రథమ ఫలముగా చూడాలనుకుంటూ ఆయన నిన్ను తన రక్తములో కడిగి కని ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఇహలోక మాలిన్యంలో కలిసిపోతున్నామా? ఇహలోకం వెంటబడుతుందా? ఇహలోకం వెంటబడుతుందా? నువ్వు వెంటబడుతున్నావా? ఇహలోకం వెంటబడుతుందా? ఇహలోకంతో కలిసినటువంటి బంధువులు వెంటబడుతున్నారా? వారి వెంట నువ్వు పడుతున్నావా? ఇహలోకముతో కలిసిపోయి జీవించేటువంటి ఫ్రెండ్స్, స్నేహితులు నిన్ను వెంబడిస్తున్నారా? నీవు వారిని వెంబడిస్తున్నావా? ఎవరెవరిని వెంబడిస్తున్నారు? నువ్వేం భక్తి చేస్తున్నావు? ప్రభు నిన్ను ఎందుకు కన్నాడు? అయ్యో నాయనా, నన్ను ప్రథమ ఫలముగా నిలబెట్టడానికి ఒక గొప్ప సంకల్పము కలిగి నన్ను కని ఉన్నావయ్యా.
ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము నన్ను కడిగింది, నా కళ్ళు తెరిపించింది. ఇప్పటి వరకు నేను లోకంలో ఈ ఇహలోక మాలిన్యంలో కొట్టుకుపోతున్నాను నాయన. ఇదిగో ఇప్పుడు నీ వాక్యానుసారం జీవించడానికి ఇష్టపడుతున్నాను. నీ వాక్యం వినడానికి వేగిరపడుతున్నాను నాయన. మాట్లాడటానికి నిదానిస్తాను నాయన, కోపించడానికి నిదానిస్తాను అయ్యా. శక్తి గల వాక్యము అయ్యా సాత్వికంతో అంగీకరిస్తానికి తీర్మానం చేసుకున్నాను. వాక్య ప్రకారం జీవిస్తాను, వాక్య ప్రకారం ప్రవర్తిస్తాను నాయన. నియమముతో నిలకడగా ఉంటాను. నీవిచ్చినటువంటి నియమాలతో, నీవిచ్చిన ఆజ్ఞలతో, నీవిచ్చిన విధి విధానంతో, నువ్వు చూపించిన ప్రేమలో నియమం కలిగి ఉంటాను. చక్కగా స్థిరంగా నిలకడగా ఉంటాను నాయన. వాక్యాన్ని విని మరిచేవాడిగా ఉండను, కానీ క్రియలు చేస్తూ నీ భక్తి చేస్తాను. నీవు ఎలా ఈ వాక్యం ఏమైతే బోధించిందో ఆ విధంగా దిక్కులేని పిల్లలను పరామర్శిస్తాను, విధవరాండ్రకు సహాయపడతాను. ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా నన్ను నేను కాపాడుకుంటాను. నీ పరిశుద్ధ రక్తములో నన్ను కడుగు నాయన. నీ వాక్యములో నన్ను ఉతక స్నానం చేయి. పాలవలే నన్ను తెల్లగా మార్చు స్వామి అని నీవు ఇప్పుడైనా ప్రార్థించినప్పుడు ప్రభు దయాళుడు, కనికరము గలవాడు, నిన్నే లక్ష్య పెడుతున్నాడు. నీ యొక్క హృదయ మార్పు ఆయనకు అవసరమై ఉంది. అందుకే ఆయన సిలువలో వెలలేనటువంటి రక్తాన్ని కార్చి విలువ కట్టలేనటువంటి ప్రాణాన్ని అర్పగించి ఆ నిన్ను కడిగి తన సొంత ఆ రక్తములో నిన్ను ఉతికి ఎన్నుకున్నాడు, కన్నాడు, మనల్ని కొన్నాడు, మనల్ని అంగీకరించాడు. ఆ ప్రేమామూర్తి, ప్రేమామయుడు నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. నా దగ్గరకు రా, నా సిలువ దగ్గరకు రా, సిలువ క్రిందకు రా. సిలువలో నుంచి రాలుతున్న రక్తపు ధారల క్రింద నిన్ను నీవు కడుక్కో, ఉతుక్కో, నీ మలినాలను పోగొట్టుకో. వాక్యానుసారమైన జీవితం జీవించు, నిన్ను ప్రథమ ఫలంగా ఉంచుతాను అని చెప్తున్నాడు. నీవు వాక్యం విని అంగీకరించినట్లయితే, చిత్తశుద్ధితో నిర్మలమైన మనస్సాక్షితో వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించినట్లయితే, చక్కని భక్తి చేసినట్లయితే, క్రియలతో కూడిన విశ్వాసం కలిగినట్లయితే ప్రథమ ఫలంగా ఉంటావు. ఆ ప్రథమ ఫలం అనేక మందిని ఫలింపజేస్తుంది. ఆ ప్రథమ ఫలం చేసేదంతా సఫలమవుతుంది. ఆ ప్రథమ ఫలం ఎన్నో జీవితాలకు పునాదిగా, నాందిగా వర్ధిల్లుతుంది. ఆ విధమైన గొప్ప ఆశీర్వాదం ప్రభువారు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించి మన హృదయంలో భద్రపరచునుగాక, మన వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు మాకిచ్చినటువంటి ఈ చక్కని ఆత్మీయమైనటువంటి వర్తమానమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, మాకు వినుటకు వేగిరపడేటువంటి స్థితిని దయచేయండి. మాట్లాడటకు నిదానించి, అయ్యా మా ప్రభు కోపించుటకు నిదానించి, శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించే లక్షణాలు అనుగ్రహించండి నాయన. మీ కృప ఉన్నట్లయితే, మీ దయ ఉన్నట్లయితే నాయన, ఆ సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ చుట్టూ తిరుగుతున్న అపవాదిని బంధించండి, ఆ చీకటి శక్తులను తరిమివేయండి స్వామి. అయ్యా, మీ ఆలోచన, మీ చింతన దయచేయండి. అపవాది కార్యములు లయపరిచి అయ్యా మా ప్రభ తరిమివేయమని, అయ్యా దాన్ని మా ప్రభ అయ్యా మా పాతాళానికి అనగదొక్కమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. ప్రభ తండ్రి, వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని అనుగ్రహించండి. అయా నియమాలు కలిగి మేము మా ప్రభు స్థిరంగా ఫలించడానికి సహాయం చేయండి. నిజమైన భక్తి చేస్తూ నాయన, విన్న వాక్యాన్ని మరువక నాయన సత్క్రియలు ఆచరిస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ పాదాలకు సంఘాన్ని సమర్పిస్తున్నాను. దయతో అంగీకరించి మీ చిత్తాన్ని వారి ఏళ్ళలో జరిగించి మా ప్రభు ప్రథమ ఫలముగా బిడ్డలందరూ నిలవబెట్టుమని, అయా మా ప్రభు సిలువలో కార్చే రక్తము ద్వారా వారిని కొని మా ప్రభు అయా మా ప్రభ అయా కడిగి శుద్ధీకరించి స్వస్థపరిచి రక్షించిన ఆయన ప్రథమ ఫలముగా ఏర్పాటు చేసే రీతిని బట్టి వదనాలు తెలియజేస్తూ, మా పట్ల మీరు చూపుతున్న ప్రేమ ఎంత అపారమైందో మేము గుర్తించి సాగిలపడి నమస్కరిస్తూ స్తుతులు చెల్లిస్తున్నాం. అందుకుని దీవించమని, ఆశీర్వదించి ఫలింపు చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహాయ సమాధానములు
కూడి వచ్చిన బిడ్డలకు, మనకు, సంఘమునకు, రాష్ట్రమునకు, దేశమునకు, ప్రపంచమునకు ఆయన ప్రేమించిన ప్రతి బిడ్డకు నిరంతరము తోడై ఉండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు మీ అందరికీ. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.